86 అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పౌర విమానయానం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర రంగాలకు దాని గణనీయమైన సహకారం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. థీమ్ 2023 గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ కోసం అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్. ఈ రోజు వేడుక అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ICAO స్థాపనతో ముడిపడి ఉంది. ఇది అంతర్జాతీయ ప్రయాణం, భద్రత మరియు సహకారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వెనుక నియంత్రణ సంస్థ. ICAO అనేది యునైటెడ్ నేషన్స్ బాడీ. ఇది 75 సంవత్సరాల క్రితం ఏర్పడింది మరియు ప్రపంచవ్యాప్తంగా విమానయాన భద్రతను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంపై సంతకం చేసిన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1994లో అంతర్జాతీయ పౌర విమానయాన వేడుకల దినోత్సవం స్థాపించబడింది. తరువాత 1996లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 7ని అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. తేదీ డిసెంబర్ 7, 1944న ICAO స్థాపనను సూచిస్తుంది. 87 మధ్యప్రదేశ్లో రహదారుల కనెక్టివిటీ మరియు స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి భారతదేశం ఏ సంస్థతో $175 మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? మధ్యప్రదేశ్లో రోడ్ల కనెక్టివిటీ మరియు స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB $175 మిలియన్ల రుణంపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లోని 14 జిల్లాల్లో రాష్ట్ర రోడ్ నెట్ వర్క్లో కనెక్టివిటీని పెంచుతుంది. 2002 నుండి మధ్యప్రదేశ్లో 9,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారులను అప్గ్రేడ్ చేయడానికి ADB రోడ్ల అభివృద్ధికి మద్దతు ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రయత్నాలను కొనసాగిస్తుంది మరియు గ్రామీణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలు మరియు పారిశ్రామిక కారిడార్లకు అనుసంధానిస్తుంది మరియు మెరుగైన, సురక్షితమైన మరియు మరింత వాతావరణాన్ని తట్టుకోగల రహదారులను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ సుమారు 500 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారులను ప్రామాణిక 2-లేన్ ఫీచర్గా అప్గ్రేడ్ చేస్తుంది. ADB ద్వారా ఆమోదించబడిన ఇటీవలి రుణాలు అహ్మదాబాద్ యొక్క పెరి అర్బన్ ప్రాంతాలను మెరుగుపరచడానికి ADB $181 మిలియన్లను ఆమోదించింది. తమిళనాడులో $120 కోట్ల విలువైన సోలార్ పవర్ ప్లాంట్ కోసం ADB మరియు 4వ భాగస్వామి శక్తి సహకారం. మేఘాలయలో బాల్య అభివృద్ధి కోసం $40.5 మిలియన్ రుణాన్ని ADB ఆమోదించింది. రాజస్థాన్లో పట్టణ సేవలను మెరుగుపరచడానికి భారతదేశం ADB $210 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. ADB హిమాచల్ ప్రదేశ్లో ఉద్యానవనాన్ని పెంపొందించడానికి $130 లక్షల రుణ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. బీహార్లోని రాష్ట్ర రహదారులను అప్గ్రేడ్ చేయడానికి భారతదేశం ADB $295 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. రాజస్థాన్లో పట్టణ సేవలను మెరుగుపరచడానికి భారతదేశం ADB $210 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. 88 ఇటీవల ఏ కంపెనీ ఆ నేతృత్వంలోని సందేహ నివృత్తి ప్లాట్ఫారం డౌట్నెట్ను కొనుగోలు చేసింది? టెస్ట్ ప్రిపరేషన్ సంస్థ అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ఆ నేతృత్వంలోని సందేహ పరిష్కార ప్లాట్ఫారం డౌట్నెట్ను కొనుగోలు చేసింది. ఒప్పందం యొక్క ప్రత్యేకతలను కంపెనీ వెల్లడించలేదు కానీ మూలాలు లావాదేవీ విలువ $10 మిలియన్లుగా నిర్ణయించబడ్డాయి.
ఈ వ్యూహాత్మక చర్య విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి సారించిన సాంకేతికత నేతృత్వంలోని అభ్యాస పరిష్కారాన్ని నిర్మించడంలో అలెన్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అలెన్ డౌట్నట్ విద్యార్థి స్థావరానికి దాని పాఠ్యాంశాలు మరియు అకాడమిక్ ఆఫర్లను అందజేస్తుంది. స్టార్టప్ ప్రతి నెలా దాదాపు 32 మిలియన్ల మంది విద్యార్థులను చేరుకుంటుంది. అలెన్ను 1988లో రాజేష్ మహేశ్వరి స్థాపించారు. అలెన్ 53 నగరాల్లో 200 కంటే ఎక్కువ తరగతి గది కేంద్రాలతో పాన్ ఇండియా స్థావరాన్ని కలిగి ఉంది. నీట్, ఎయిమ్స్, జీ మెయిన్ మరియు జీ అడ్వాన్స్డ్ వంటి పోటీ పరీక్షలకు అలెన్ గట్టిపడతాడు. 89 మన్సుఖ్ మాండవీయ ఏ నగరంలో జరిగిన 59వ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సెమినార్ 2023 ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. యూనియన్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో 59వ ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సెమినార్ 2023 ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. ఇండియన్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ ద్వారా నానో డిఏపి మరియు నానో యూరియా వంటి నానో ఎరువులను పరిచయం చేసిన మొదటి దేశం భారతదేశం. ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా పిలువబడే 2 లక్షల మోడల్ రిటైల్ అవుట్లెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా రైతులకు సరసమైన ధరలకు డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 90 ఫైనాన్షియల్ టైమ్స్ యాజమాన్యంలోని ది బ్యాంకర్ ద్వారా బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఇండియా గా గుర్తించబడిన బ్యాంక్ ఏది? ఫెడరల్ బ్యాంక్, ఒక ప్రముఖ ఆర్థిక సంస్థ. ఫైనాన్షియల్ టైమ్స్ యాజమాన్యంలోని ది బ్యాంకర్ ద్వారా బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఇండియా గా గుర్తించబడింది. 120 దేశాలలో విస్తరించి ఉన్న బ్యాంకుల పనిని పరిగణించే 3 ప్రపంచ అవార్డులలో ఇది ఒకటి. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆవిష్కరణ, కస్టమర్ కేంద్రీకృత సేవలు మరియు గత సంవత్సరంలో బ్యాంకింగ్ పరిశ్రమకు అందించిన అత్యుత్తమ సేవల పట్ల బ్యాంక్ యొక్క తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. ఫెడరల్ బ్యాంక్ ద్వారా డిజిటల్ పర్సనల్ లోన్ను ప్రవేశపెట్టడం దృష్టిని ఆకర్షించిన ప్రత్యేక కార్యక్రమాలలో ఒకటి. ఈ వినూత్న ఉత్పత్తి కస్టమర్లు పూర్తిగా ఆన్లైన్లో రుణాల కోసం సజావుగా దరఖాస్తు చేసుకోవడానికి మరియు స్వీకరించడానికి అనుమతిస్తుంది. బ్యాంకింగ్ సేవలను పొందడంలో గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించిన ఫెడరల్ బ్యాంక్ బ్యాంక్ ఆన్ ది గో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సంచలనాత్మక చొరవలో వివిధ ప్రదేశాలకు ప్రయాణించే బ్యాంకింగ్ కియోస్క్లతో కూడిన మొబైల్ వాహనం ఉంటుంది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్ మద్దతును మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను కూడా స్వీకరించింది. కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్బాట్ అయిన ఫెడ్డీ-ని పరిచయం చేసింది. ఫెడీ కంపెనీ వెబ్సైట్, వాట్సాప్, అలెక్సా మరియు గూగుల్ మప్స్తో సహా పలు టచ్పాయింట్లలో పనిచేస్తుంది. ఫెడరల్ బ్యాంక్ గురించి. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ అనేది కేరళలోని కొచ్చిలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు.
బ్యాంక్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో 1336 శాఖలను కలిగి ఉంది. ఇది అబుదాబి, ఖతార్, కువైట్, ఒమన్ మరియు దుబాయ్లలో విదేశాలలో ప్రతినిధి కార్యాలయాలను కూడా కలిగి ఉంది. స్థాపించబడింది ఏప్రిల్ 23, 1931. వ్యవస్థాపకుడు కెపి హోర్మిస్, సిఇఓ శ్యామ్ శ్రీనివాసన్.